వెల్కమ్ బ్యాక్. ప్రజ్వల కోసం సాక్షి నిర్వహిస్తున్న ప్రత్యేక లైఫ్ లైన్కి వెల్కమ్ బ్యాక్. మన ఆడపిల్లలకి చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. మన ఇళ్లలో ఆడుతూ పాడుతూ గాజులు వేసుకుని గలగలా తిరుగుతూ మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఆడపిల్లల్ని కొంతమంది మృగాల్లాంటి వ్యక్తులు తీసుకెళ్లి అక్షరాలా అమ్మేస్తున్నారు. వారిపై లైంగిక దాడులు ఇంకా రకరకాల దాడులు చేసి వారిని పూర్తిగా అంటే మృగాల్లా పీక్కు తింటున్న మాట వాస్తవం. ఇలాంటి ఘోరమైన నరక కూపం నుంచి వీళ్ళని బయటకు పడేయాలంటే వాళ్ళకి ఎంతో గుండెలో, బికాస్ బయటకు వచ్చాక ప్రపంచం ఎలా ఉంటుందో కంప్లీట్గా వారి ఆశయాలు కానీ వారి ఆత్మస్థైర్యం కానీ చచ్చిపోయిన పరిస్థితుల్లో ప్రజ్వల సంస్థ అక్షరాలు మన సినిమాల్లో చూసే విధంగా వెళ్ళి వారిని రక్షించి రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చి వారికి అయిన గాయాలని పూడ్చి కొంతవరకు కొత్త జీవితాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజ్వల సంస్థ గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆపరేషన్ని కొనసాగిస్తుంది. అహ్మద్ అలీ గారు అండ్ మల్లేష్ గారు టీమ్ లీడర్స్ అండ్ డాక్టర్ సునీతా కృష్ణన్ ప్రజ్వల ఫౌండర్, తను కూడా ఒక బాధితురాలు. ఇది నిజంగా వింటే నమ్మశక్యమైన వాస్తవాలు కాదు, కానీ ఇవి వింటున్నావు, ఇవి జరుగుతున్నాయి, జీర్ణించుకుంటున్నావు. ఇది పరిస్థితి అనమాట. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 040233100729 లేదా 040233100680. మాకు కావాల్సింది మీ మంచి మనసు, మంచి మాట, ₹1 సాయం మీకు వీలైతే. కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం తిరుపతి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా స్వప్న గారు. చెప్పండి సార్. ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తామమ్మా. రైట్ సార్. నేను ఒక 50,000 రేపు బ్యాంకులో వేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఏదైనా ఒక ఉంటే మా ఈ దాదాపు 7,000 స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. ఓకే సార్. నేను పిల్లల దగ్గర కూడా ఏదైనా కలెక్ట్ చేసి నేను చేపిస్తాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ గొంతులోనే బోల్డ్ అంతా మాకు భరోసా వస్తుంది మీరు చెప్తుంటే. చూస్తా ఉన్నాను, బాగా చూస్తాను నేను. ఎందుకంటే ఇటు చేస్తా ఉంటాను. ఆమె ఎంత ఒక లేడీ ముందు వచ్చేసి అంత చేస్తా ఉంటే అప్రిషియేట్ చేయాలమ్మా ఏదైనా కానీ. నేను మ్యాక్సిమం మా పిల్లల దగ్గర నా దగ్గర మ్యాక్సిమం ఒక 1 week లో నేను తీస్తాను మన. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు. సార్ మరొకసారి చిన్న విన్నపం, మీరు అకౌంట్ నెంబర్ నోట్ చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. నేను స్క్రీన్ మీద వస్తుంది, నేను కెమెరాలో కూడా దాన్ని చేశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ దుర్గా ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు. దుర్గా ప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. నేను సునీతా కృష్ణ గారితో కలిసి పనిచేస్తున్నానండి. ఆటోమేటిక్ ఇంతకు ముందు మేడంతో కలిసి పనిచేశాను. ఆవిడ ఫస్ట్ జాబ్ వచ్చి తెలుసు సునీతా కృష్ణన్ గారికి. ఐఎమ్ సో క్లోజ్ టు హర్ అండ్ వీ వర్క్డ్ ఇన్ ఎ కౌన్సిలర్ ప్రోగ్రామ్. Maybe I'm going to support her. Maybe she was recognizing me or not. I don't know. Absolutely, Durga. How are you? I'm fine. How are you? You worked in AP SACS also. Yeah, now I'm working there only. Yeah. Yes. Thank you so much for calling, Durga. Yeah, I will be going to support you. Maybe I'll be sending a check to because I could not able to meet you several times. I could able to, maybe I'm going to meet you very soon. Thank you. Yeah. రైట్ దుర్గా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీత గారు, ఒక నేమ్ అన్డిస్క్లోజ్డ్, మేము పేరు చెప్పలేకపోతున్నాం, వాళ్ళు పేరు చెప్పొద్దని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడే అందిన మాకు ఒక ఫోన్ కాల్ 3 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రజ్వల సంస్థ కోసం ప్రకటించారు ఒకరు. వారి పేరుని చెప్పొద్దని చెప్పి వారు రిక్వెస్ట్ చేశారు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పీపుల్ హూ డోంట్ వాంట్ టు బి, దే డోంట్ వాంట్ టు నో అబౌట్ ఇట్. ఇంకా కొందరు ఉంటారు, ఇంత చేస్తారు, ఇంత పెద్ద డబ్బా కొట్టడానికి రెడీగా ఉంటారు. బట్ థ్యాంక్ యూ అండ్ సెల్యూట్ టు దట్. మీకు సలాం అండి, మనసారా సలాం చేస్తున్నాం మేము. 3 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు. అలాగే స్వరూపారాణి గారు గుంతకల్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వరూపారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పండి స్వరూప గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ లో పనిచేస్తాను. ఓకే అండి. నాకు కూడా హెల్పింగ్ నేచర్ చాలా ఇష్టం మేడం. ఓకే మా చెప్పండి. ఫస్ట్ మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మేడం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేయాల్సింది అందరితో, మనందరం ఒక సొసైటీగా. అందుకే మేడం వాళ్ళకి కూడా ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్తున్నాను. చెప్పండి. నేను కూడా ఒక హెల్ప్ చేయాలని అనుకుంటాను మేడం. ఇంత అమౌంట్ అని కాదు, ఎన్ని 500 చేయాలనుకుంటున్నాను. నాకు వచ్చేది 5,000 మేడం. ఓకే. దాంట్లో నుంచి 500 ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా వాళ్ళతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నేను కూడా ఇలా హెల్ప్ చేయాలంటే నేను ఇంట్లో మీ పిల్లల్ని చూసుకో ఫస్ట్ అని అంటున్నారు మా హస్బెండ్ కూడా. కానీ ఇలాంటి వాళ్ళతో నువ్వు హెల్ప్ చేసి ఏదన్నా హెల్ప్ చేయని చెప్పారు ఇప్పుడు కూడా మా ఆయన. అందుకని నేను చేయాలనుకుంటున్నాను మేడం. మీ మనసుకి హ్యాట్స్ ఆఫ్ సలాం అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు.
షీ మేక్స్ 5,000 రూపాయలు ఆవిడ శాలరీ, అందులోంచి 1/10 అరే అంటే 500 రూపాయలు షీఈస్ గివింగ్ అవే. అబ్సల్యూట్లీ Thank you very థ్యాంక్ యూ స్వరూప గారు. అండ్ అలాగే లత ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నారు. లత గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, నమస్కారం, చెప్పండి. మేడం నేను స్టూడెంట్ మేడం. ఓకే తల్లి, ఏం చదువుతున్నారు? అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఓకేమా. నేను నా వంతు సహాయం చేస్తాను. ఓకేమా, తప్పకుండా. కానీ మేడం చేసే మాత్రం చాలా వెరీ వెరీ, అసలు మాటలో చెప్పాలంటే చెప్పడానికి కూడా ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, గవర్నమెంట్ కానీ పీపుల్ కానీ. కాకపోతే నాదొక విన్నపం ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ని చాలా సార్లు టీవీలో ప్రసారం చేయాలని, అదేవిధంగా ఒక యాడ్ ద్వారా ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను. అలా అయితే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది కాబట్టి తొందరగా వాళ్ళకి అమౌంట్ అనేది అందుతుంది. తప్పకుండా మంచి మంచి మాట చెప్పారు. డెఫినెట్గా అదే చేస్తాం. సాక్షి సంస్థ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో, సాక్షి లైఫ్ లైన్ నిజానికి గతంలో కూడా ఎన్నో కాజెస్ కోసం మనం నిర్వహించాం. అండ్ ఈ క్రెడిట్ అంతా కూడా ఫోన్ చేసే వాళ్ళది, బికాజ్ వాళ్ళు ఫోన్ చేయకపోతే కార్యక్రమం ఉండదు. వాళ్ళ మనసు, మంచి మనసులందరికీ కూడా మరొకసారి సలాం చేస్తున్నాం. పద్మ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, సిద్దిపేట నుంచి ఫోన్ చేస్తారు. పద్మ గారు. హలో. యా పద్మ గారు చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నేను సునీత కృష్ణన్ గారికి చాలా గ్రేట్ ఫ్యాన్ అండి. హలో, నమస్తే అండి సునీత కృష్ణన్ గారు. నమస్తే అండి. రైట్ పద్మ గారు మాట్లాడండి నేరుగా, సునీత కృష్ణ గారు వింటున్నారు. ఓకే, నేను ఒకసారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆమె గురించి తెలుసుకున్నాను. అప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. ప్రపంచంలో ఇటువంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ప్రపంచంలో ఇటువంటి మనుషులు ఇలా ఉంటారా కాదు, ఆవిడకి ఇదే ప్రపంచం. ఇప్పుడు ఇదే ప్రపంచం అండి. ఇదే ప్రపంచం, ఇదే. ఇంకా పొద్దున లేవంగానే ఒక యుద్ధం లాగా ఆమె గురించి అన్ని నేను తెలుసుకుంటూనే ఉంటాను. ఎప్పుడు ఆమె గురించి అంతా విన్నాను. రైట్ పద్మ గారు, మీరు ఇవాళ ఏ విధంగా స్పందించదలుచుకున్నారు? ఏమన్నా మీరు సాయం ప్రకటించే పరిస్థితిలో ఉన్నారా? 5,000 రూపీస్ నేను ఇది రాసుకున్నానండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాసుకున్నాను. 5,000 రూపీస్ నేను పంపిస్తానండి. రేపు ఎల్లుండి లోపల నేను వేపిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చిన్నది నేను చేసేది. మీరు కాల్ చేయడమే పెద్ద విషయం. మీరు ఎంత ఇచ్చారన్నది కాదు, మీరు ఎప్పుడు కూడా ₹1 ఇచ్చినా కూడా అది ఒక విధమైన భరోసా కల్పిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మన కార్యక్రమాన్ని, మన పనులలో మనం ముందుకు వెళ్ళొచ్చని చెప్పి. నాకు చిన్న కోరిక అండి, నాదొక చిన్న కోరిక అండి. చెప్పండి. సునీత కృష్ణన్ గారిని నేను కలవాలి. హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అండ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు, సో వీ హ్యాడ్ టు ఇంటరప్ట్ హర్ కాల్. నవీన్ గారు రైట్, కాల్ డ్రాప్ అయింది. నవీన్ గారు మళ్ళీ ట్రై చేయండి, తప్పకుండా మేము స్పందిస్తాం. వి అపాలజైజ్, చాలాసేపు వెయిట్ చేయించాం. కాల్ వరద అలా వస్తుందన్నమాట. అంటే ఇట్స్ ఆల్సో ఒక పక్క ముద్దుబారిపోయిన సొసైటీలో ఉన్నామా మనం అని మనం అనుకుంటూనే, మీరు హ్యూమిలియేట్ అయిన పరిస్థితులు చాలా ఉన్నాయి, హాస్టిలిటీ ఫేస్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. బట్ దెర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్స్, బికాస్ ఆఫ్ విచ్ మలాంటి సంస్థ నడుస్తుంది సప్న. బికాజ్ ఇన్ని సంవత్సరం మేము ఇలాగా ఇంత ధైర్యంగా ఉన్నామంటే ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ wonderful people like Swarupa, Bhargav, Lata and everybody who called now. ఏం చేస్తారు ఈ అమ్మాయిని రెస్క్యూ చేశాక? బికాజ్ మీరు రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందో ఇందాక మీరు బ్రేక్లో చెప్పినప్పుడు ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. చాలా గాయపడిన అమ్మాయిలని మీరు తీసుకువెళ్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయిస్తారు, ఫిజికలీ చాలా ట్రామటైజ్ అయి ఉంటారు వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక నేరం అగేన్స్ట్గా పని చేస్తున్నామంటే ఆ నేరస్తులు ఈ అమ్మాయిలను ఆ నేరంలోనే ఉండడానికి మొత్తం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మన చేతికి పడితే వాళ్ళు ఆల్సో విక్టిమ్ విట్నెసెస్ కోర్టులో. వాళ్ళు ఏదైనా సాక్ష్యం ఇస్తే వీళ్ళందరూ లైఫ్ లాంగ్ జైల్లో పడవచ్చు. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, పాక్సో ఉంది. సో మ్యాక్సిమం ఈరోజు మేము రెస్క్యూ చేసి బయట తీసుకొచ్చినామంటే ఇమ్మీడియట్లీ 48 అవర్స్లో అన్ని మంది వాళ్ళని వాపస్ తీసుకుపోవడానికి రెడీ అయిపోతారు.
అది పరిస్థితి, అది ఫస్ట్ పరిస్థితి. అంటే సపోజ్ చంద్రపూర్ నుంచి మేము 64 అమ్మాయిలను పట్టుకున్నామంటే ఇక్కడ 12 అవర్స్ ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, వితిన్ 12 అవర్స్ హండ్రెడ్స్ ఆఫ్ లాయర్స్ ఈ అమ్మాయిలను వాపస్ తీసుకుపోవడానికి రెడీగా వచ్చేస్తారు. మా కూతురు, మా అక్క, మా చెల్లె, మా భార్య అట్లాంటి తీసుకోవడానికి. సో ఫస్ట్గా వాళ్ళతోటి ఫైట్ చేయడం, వాళ్ళతో ఫైట్ చేయాలి. అండ్ నిత్యం తర్వాత వీళ్ళని రీహాబిలిటేట్ చేయడం ఒక పెద్ద ఎందుకంటే వీళ్ళు ఆ నరకంలో ఉండి వాళ్ళ ఆత్మకి పడిన గాయ ఇట్ ఇస్ సో డీప్, వాళ్ళ శరీరంకి పడిన గాయ ఇట్ ఇస్ సో డీప్. HIV AIDS ఉండొచ్చు, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, శరీరం మొత్తం గాయనే అండి, మనస్సు మొత్తం గాయనే. ఇంకా నానా రకమైన అలవాట్లు, ఆల్కహాల్, డ్రగ్స్. సో రెస్క్యూ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి టక్కని ఒక రోజు పునర్వాసం కాదండి. ఇట్ ఈస్ అ బిగ్ మహాయజ్ఞం. ఒక్క నిమిషం డాక్టర్ సునీత కృష్ణన్, వీరబ్రహ్మం గారు వెయిట్ చేస్తున్నారు ఫోన్ లైన్లో. వీరబ్రహ్మం గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి అమ్మా. నేను వీరబ్రహ్మం కాదండి, వారి మిసెస్ ని స్వర్ణలక్ష్మిని మాట్లాడుతున్నాను. స్వర్ణలక్ష్మి గారు, అదే అనుకున్నాం, మీరు చెప్పండి అమ్మా. హలో. యా చెప్పండి స్వర్ణలక్ష్మి గారు. మేడం ఇదివరకు నాకు తెలుసునండి. ఓకే. నేను స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నరసరావుపేట CDPOగా వర్క్ చేస్తున్నానమ్మా నేను. మేడం ఇదివరకు గుంటూరు వచ్చినప్పుడు తెలుసు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేడం వచ్చారు, సునీతా కృష్ణన్ గారు. రైట్. చాలా ఫర్గివ్ మీ మ్యామ్, మీతో ఈ మాట అనవలసి వస్తుంది ఈరోజు. అంటే కష్టంలో ఇలా మానలేకపోతున్నాము. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటేనే ఏదో కథల్లో పుస్తకాల్లో ఉన్నట్టుంది, వెల్ఫేర్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు చేస్తున్నాము, అవసరం అనేది చాలా ఎక్కువ ఉంది, చేసేది ఎక్కడ కనిపించట్లేదని నేను నా ఉద్దేశము. చేయవలసింది కూడా చాలా ఉంది, మీరు చెప్పిన మాట కరెక్టే. రైట్. ఏం చేయొచ్చు అంటారు ఇవాళ మీరు? అంటే మీరు స్పందించి మీరు ఫోన్ చేశారు కనుక ఖచ్చితంగా మీరు ఒక మంచి మాట చెప్పండి, మేము బ్రేక్ తీసుకునే లోపు. అట్లాగే. హలో, చెప్పండి మేడం. చెప్పండి స్వర్ణత గారు, చెప్పండి ఏ విధంగా సహాయపడచ్చు అంటారు? అంటే ఈ ఒకటి సమస్యని రూట్ కాజ్ లో అరికట్టడం ఒకటి. మేడం నాకు సరిగా వినిపించటం లేదు మేడం. రైట్. బ్రేక్ అవ్వగానే మళ్ళీ తిరిగి వస్తాం. మీ స్వర్ణత గారు మీతో మాట్లాడతాం మేము మళ్ళీ ఫోన్ లైన్ కలిపి. మా PCR మీ నెంబర్ నోట్ చేసుకుంటారు. చిన్న విరామం తీసుకోపోతున్నాం సునీత గారు అండ్ అలాగే మల్లేష్, అహ్మద్ అలీ గారు, మీ ముగ్గురికి మనస్ఫూర్తిగా సలాం. ఇది మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు, ఇది ఉద్యమం. అండ్ విల్ కమ్ బ్యాక్, స్టే ట్యూన్డ్.